సిద్దిపేటలో 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జలమయమైనటువంటి లోతట్టు ప్రాంతాలలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి కోమటి చెరువును, శ్రీనగర్ కాలనీని, శ్రీనివాస నగర్ను పరిశీలించారు. వరద తగ్గడానికి నర్సాపూర్ చెరువు మత్తడి గండి కొట్టినట్లుగా తెలిపారు. నర్సాపూర్ చెరువు నీటిని శనిగరం, మందపల్లి వైపు నీళ్లు మళ్లించామని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా సహకరించాలి, నాలాలు కబ్జాలు చేసి సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడం వల్లే ఇబ్బంది వస్తుందన్నారు హరీష్ రావు. బట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి క్లౌడ్ బ్రస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కూడా టెక్నికల్గా ఇంజనీర్స్తో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ ప్రజల సహకారం కూడా కావాలి. ప్రజలు కూడా చాలామంది నాలాలను కబ్జాలు చేయడము, అప్పుడు కబ్జా చేసినప్పుడు ఎవరైనా ఆపితే వాళ్ళ మీద మీరు మమ్మల్ని ఆపుతారా అని చెప్పి బదనాం చేయడం, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదే ప్రజలు నీళ్ళు వచ్చినాయి ఎలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలాలను కబ్జా చేయడం ద్వారా, లోతట్టు ప్రాంతాలని మనం ఇల్లు కట్టడం ద్వారా, ముఖ్యంగా సెట్ బ్యాకులు లేకుండా మనం ఒక 6 ఫీట్లు వెనకకి జరగాలన్నా 6 ఫీట్లు ముంగటికి వచ్చి కడుతున్నాం. సెట్ బ్యాక్ లేనప్పుడు ఏమవుతుంది, మురికి కాలువల నిర్మాణం కూడా జరుగుతలేదు. వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. తప్పకుండా ప్రజల సహకారం ఉంటే మనము ఇలాంటి పరిస్థితులు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు బాగా ఆలోచించాలి. మనకు కొంచెం ధర తక్కువ ఉన్నదని లోతట్టు ప్రాంతాల్లో మనం కొనుక్కుంటూ ఉంటాం. కానీ వర్షము న్యాచురల్గా కోర్స్ ఎలా ఉంటుంది, ఎటు లో లెవెల్ ఉంటే అటువైపే వర్షపు నీరు వస్తూ ఉంటుంది. సెట్ బ్యాక్స్ మీరు కోఆపరేట్ చేయగలిగితే, సెట్ బ్యాక్స్ ఇవ్వగలిగితే మనం వరద కాలువలను, వర్షపు నీరు బయటకు పంపడానికి పెద్ద ఎత్తున వరద కాలువలు నిర్మించి బయటకు పంపగలుగుతాం. గతంలో మనం కోమటి చెరువు నుంచి నర్సాపూర్ చెరువుకు మనం మంచి డ్రైనేజ్ సిస్టమ్ను బిల్డ్ చేసినాం. దాదాపు గత 20 ఏళ్ళుగా ఎప్పుడు కూడా మనకు ఇబ్బంది రాలేదు. బట్ ఈసారి క్లౌడ్ బ్రస్ట్ సిచ్యువేషన్, 20 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి రావడంతో మరి బాగా వరద వచ్చినప్పుడు దాని నుంచి పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి వచ్చింది. దీని నుంచి కూడా తప్పకుండా ఆలోచిస్తాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రేపు ఇంకా ఇంతకంటే పెద్ద వర్షం వస్తే కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలి, ఎలాంటి వ్యవస్థ మనం నెలకొల్పాల్సిన అవసరం ఉందనేటువంటిది ఇంజనీర్స్ అందరితో కూడా డిస్కస్ చేసి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతాం. బట్ ప్రజలకు ఆపరేషన్ కూడా ఉండాలి. ప్రజలు కూడా తప్పకుండా అందరూ సెట్ బ్యాక్తోని నిర్మించుకోవాలని చెప్పి కూడా ఇలాంటి దాని ద్వారా మనం నేర్చుకోవాలి. మనం అల్టిమేట్లీ ఇప్పుడు ఏం జరిగింది, కొంతమంది ప్రజలకు ఇబ్బంది జరిగింది, కొన్ని కాలనీల్లో ఇబ్బంది జరిగింది. ఇలాంటివి మనం జరగకూడదు అంటే ప్రజలు కూడా కౌన్సిల్తో సహకరించాలి. అప్పుడే మనం సాధ్యపడుతుంది. బట్ భవిష్యత్తులో